ప్రభానైనా మా హృదయాలను ప్రభా మీ వాక్కుతో నింపుకోవటానికి మీరిచ్చిన ప్రభానైనా ఈ సమయముకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. నాయనా, మేము చేసిన ప్రతి ఒక్క పాపము, దోషము, వ్యసనములు, అతిక్రమములు, అవిధేయతను మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం నాయనా. కనికర పూర్ణుడా, దయతో మమ్మల్ని క్షమించి మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నాయనా మీ సన్నిధిలో మమ్మల్ని వాడుకొనమని వేడుకొనుచు అతి త్వరలో రానయ్యున్న మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 కీర్తనలు 66. ఈ కీర్తన ఎవరు రాశారు అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా రాయబడలేదు. కానీ కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఇది దావీదు గారు రాశారని, కొంతమంది కింగ్ హెజ్కియా రాశారని, ఇలా చాలా థీరీస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఆయన మాటల్లో మనం గమనించినట్లయితే ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు, అలాగే ప్రభువుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రజలకి ఆయన ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలి, ఏ విధంగా కీర్తించాలి అని చెబుతూ దేవునితో ఆయన మొరలు పెడుతున్నాడు. హల్లెలూయా. మొదటి వచనంలో మనం చూసినట్లయితే సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. చూడండి, సర్వలోక నివాసులారా అంటే ఈ భూమి మీద నివాసం ఉంటున్న సమస్త జనులారా, మీరందరూ చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటయ్యా అంటే దేవుని గురించి సంతోష గీతం పాడుడి. చూడండి, మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం తెలియకుండానే పాటలు పాడుతూ ఉంటాం కదా, చాలా సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉంటాం. అది మనము ఏం చేస్తున్నామయ్యా అంటే మన హృదయంలో ఆయన పట్ల మనకి కలిగిన కృతజ్ఞతను, ఆయన మన జీవితంలో చేసిన మేలులను తలంచుకున్నప్పుడు ఆయన స్తుతించకుండా మనం ఉండలేము. కీర్తనకారులు అనేక మంది నేర్పించేది ఏంటయ్యా అంటే ఆయనకి సంతోషంగా కీర్తనలు పాడండి. మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ అని ఉంటుంది నూతన నిబంధన. మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్ విత్ సాంగ్స్ అండ్ హిమ్స్ అని ఉంటుంది. కీర్తనలతోనూ ఆయనకి మంచిగా మన హృదయం లోతుల్లో నుండి మనం పాడవలసిన వాళ్ళమే ఉన్నాము. చాలా మంది ఇదే చేయరు. అందరూ పాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు మౌనంగా ఉంటారు. దేవుడు ఆయన ఎంత గొప్పవాడో నువ్వు గ్రహించినప్పుడు, ఆయన నీ జీవితంలో చేసిన మేలును నువ్వు తలంచినప్పుడు, మనము సజీవులమై ఉన్నాము కాబట్టి సజీవుడైన ఆ దేవాతి దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండగలుగుతామా? ఉండలేము కదా. ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నాడు. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. హల్లెలూయా. ఒకసారి మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 28వ వచనం. ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి వారు ఆ బానిసత్వం నుండి విడిపింపబడినప్పుడు వారు దేవుడు చెప్పిన చూపించబోతున్న ఆ వాగ్దాన భూమిని వారు చూడలేదు. కానీ ఆ మార్గంలో వీళ్ళు ఎలా వెళ్తున్నారయ్యా అంటే ఇజ్రాయేలు అందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వర మండలములు సితారలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఆ కాలంలో వాళ్ళు ఎంత సంతోషంగా వాళ్ళు వచ్చారంటే
తంబుర సితార నాదములతో అంట వాళ్ళ స్వర మండలములు అన్నిటినీ వాళ్ళు తెరిచి ఆయనకి స్తోత్ర గానము చేయుచున్నారు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను ఆ పాపం అనే బంధకములో నుండి విడిపించాడు కదా, ఆ మరణము నుండి జీవములోనికి నిన్ను నన్ను నడిపించాడు కదా, చీకటిలో నుండి గొప్ప వెలుగులోనికి ఆయన నిన్ను నన్ను విడిపించి నడిపిస్తున్నాడు కదా. మరి అటువంటి గొప్ప దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి కదా. మన స్వరాలు ఎత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాళ్ళమే ఉన్నాం కదా. హల్లెలూయా. కీర్తనలు 95వ అధ్యాయము మొదటి 2 వచనాలకు సచ్చు. కీర్తనలు 95వ అధ్యాయము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ఆమేన్. హల్లెలూయా. చూసారా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి. ఎందుకు బట్టండి? ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి దిగి రాకపోతే, ఆయన మనుష్య రూపుడైన శరీరధారి అయి మన మధ్యలో నివాసం ఉండి సంచరించి మన పాపాలని ఆ శిలువ మీద భరించకపోతే మనం ఆ రక్షణ పొందుకోగలిగామా? మరి ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు కదా. చూడండి, దేవుడు మహాప్రళయాన్ని నోవహు దినములో రప్పించి ఉన్నారు. నోవహు తన కుటుంబం వారందరూ కూడా దేవుని మాటకి లోబడి వాళ్ళందరూ కూడా నోవా ఆర్క్ లోకి వెళ్ళటం జరిగింది. దేవుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో నోవా వాటిని అట్టి విధంగా చేయటం జరిగింది. సో తద్వారా ఆయన తన కుటుంబము రక్షణ పొందింది. హల్లెలూయా. మనం కూడా అది అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసు క్రీస్తులోనికి మనం వెళ్ళాలి. యు హ్యావ్ టు గెట్ ఇన్ టు క్రైస్ట్. నువ్వు క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు ఆ రక్షణ దుర్గము ఆయనే ఉన్నాడు అనే విషయము నువ్వు గ్రహించాలి. ఆయనే నిన్ను రక్షించగలుగుతాడు. ఈ లోకంలో ఏ నామంలో లేదు రక్షణ. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి గల నామంలో మాత్రమే నీకు రక్షణ ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున ఇంకా నువ్వు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నావేమో, ఇంకా ఆలోచిస్తున్నావేమో. ఆయనే రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయనే నిన్ను పాపము నుండి విమోచించేవాడై ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నిన్ను విడిపించి నిన్ను రక్షించిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కీర్తనలు 96:1 వచనం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఆమేన్. చూసారా, యు హ్యావ్ టు సింగ్ న్యూ సాంగ్స్ టు హిమ్. కొన్నిసార్లు మనము ఏకాంతంగా ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు నేనైతే నా సొంత మాటలతో అయ్యా వీరెంత గొప్పవాడయ్యా అని చెప్పి నా హృదయ లోతుల్లో నుండి ఆయనకి స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉంటాను. కొత్త పాట, మనం పాత పాటలు పాడద్దని కాదు నా ఉద్దేశం, కానీ ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. హీఈస్ ఎ క్రియేటర్. A God is a creator. He creates everything newly. అంత గొప్ప దేవునికి మనం ఎంత గొప్పగా మనం పాటలు పాడి ఆయన స్తుతించవలసిన వాళ్ళమే. హల్లెలూయా. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, ఈలాగు చేయండి. చాలా మందికి ఇదే తెలియట్లా. దేవుని సన్నిధిలో అందరూ చక్కగా వారి 2 చేతులెత్తి ఆకాశం వైపు వారి కన్నులెత్తి సమీపించరాని తేజస్సులో నివాసం ఉంటున్న దేవాతి దేవుని వైపు చూస్తూ వారు ఎంత సంతోషంగా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో వారు ఆరాధిస్తున్నారు. వి హ్యావ్ టు లెర్న్. నేను ప్రభువుని తెలుసుకోక ముందు లోకంలో ఇష్టానుసారమైన పాటలు పాడి లోకంలో ఇష్టానుసారమైనవన్నీ చేస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో నాలో తెలియని యొక్క లిబర్టీ వచ్చింది. నాలో ఎప్పుడూ లేని ఆ ఫ్రీడమ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఫ్రీడమ్ లో నుంచి నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నా 2 చేతులెత్తి నా మనస్ఫూర్తిగా ఆయనకి
కొత్తగా నన్ను నేను అర్పించుకుంటూ ఆయనకి స్తుతులు చెల్లిస్తూ వస్తూ వచ్చాను. We have to learn how to praise God, how to worship God. అందుకనే ప్రభువారు అంటారు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభు చెబుతున్నారు, యు హ్యావ్ టు వర్షిప్ హిమ్ లైక్ దిస్. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. మనం వాక్యములో నుండి తీసుకొని, అరే వాళ్ళు ఎంత చక్కగా ఆరాధించారు, మనం కూడా ఆరాధిద్దాం. అయితే దేవుని వాక్యం ఇంకొకటి కూడా చెబుతుంది, లోకము ఏ రీతిగా చేస్తుందో మీరు ఆ రీతిగా చేయొద్దు. లోకాన్ని తీసుకురావద్దు, లోకానుసారమైన సంగీతాన్ని తీసుకురావద్దు. మీరు ఇజ్రాయెల్ ప్రజలు వాయించే వాయిద్యములు చూడండి, అవి ఎంత మెలోడియస్గా ఉంటాయో, సచ్ ఎ రిథమ్, ఎంత మంచి బీట్ ఇస్తూ ఉంటుందో. వాళ్ళ సింబల్స్ ప్లే చేస్తున్న, ట్రంపెట్ ఊదుతున్న, చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటాయో. కీర్తనకారుడు అంటాడు, ప్లే స్కిల్ఫుల్లీ అంటాడు. ప్లే స్కిల్ఫుల్లీ. ఏదో నాకు ఊదటం వచ్చు కదా అని ఊదటం కాదు, మనము నేర్చుకొని ఎంతో చక్కగా మాధుర్యంగా దేవునికి మన అర్పణలు అర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. We have to learn how to worship him. ఆయనకి నేను ది బెస్ట్ ఇవ్వాలి. ఆయన గొప్ప దేవుడు, ఆయనకి నేను చాలా మంచి అర్పణను అర్పించాలి. ఏబేలు మంచి అర్పణ అర్పించాడు, మేలైనది అర్పించాడు, శ్రేష్టమైనది అర్పించాడు. మనము కూడా అటువంటి శ్రేష్టమైన అర్పణ, ఈ యెహోవా ఫలమును మన పెదాల నుండి మాత్రమే కాకుండా మన హృదయ లోతుల్లో నుండి ఆయనకు మనము స్తుతి ఆరాధన అర్పించవలసిన వాళ్ళమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంత భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. చూడండి, మనం ఎప్పుడైతే మన దేవాతి దేవుని మనం స్తుతించి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటామో, వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, ఆ మాటలు కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన చేసిన కార్యాన్ని మనం వివరిస్తూ ఉంటాం. హల్లెలూయా. మాటల ద్వారా ఆయన గూర్చిన సాక్ష్యాన్ని మనం అక్కడ ప్రకటిస్తున్నాం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి గొప్ప చేసి దేవుని కార్యములను అక్కడ మనం వివరిస్తూ ఉంటామో అక్కడ సాతాను నిలవలేడు. హల్లెలూయా. వాడికి అక్కడ దేవుని స్తుతి జరుగుతూ ఉంటే అక్కడ ఆయన శక్తి ప్రభావములు అక్కడ విడుదలవుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆయన మన స్తుతి సింహాసనం మీద ఆసీనుడు అవటానికి అక్కడ దిగి వచ్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మన స్తుతులతో నిర్మించిన ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి అక్కడ బలముగా దిగి వచ్చినదో అక్కడికి సాతానికి ఎంత మాత్రం కూడా చోట్లేదు. He will flee from that place. He will flee from that place. Amen. Hallelujah. శత్రువు చూడండి లొంగి నీ యొద్దకు వస్తారు. ఇక ఆయన లొంగిపోతారు. ఇంకంత అయ్యా ఇక మా వల్ల కాదు. ప్రభు వారు అక్కడ రాగానే, అయ్యా నువ్వు ఎందుకు అప్పుడే వచ్చావు, మా సమయం ఇంకా రాలేదు అని చెప్పి ఆ వ్యక్తిలో ఉన్న లీజియన్స్ అన్ని కూడా, సమూహం అంతా కూడా కేకలు వేస్తా ఉంటాయి. ప్రభువు సమీపంగా రాగానే అవి అల్లాడిపోయినాయి. అయ్యా మా సమయం ఇంకా రాలేదు. దే సరెండర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ప్రభు అనుమతి పొందుకొని అవి అక్కడి నుంచి పారిపోయాయి. శత్రువు నిలవలేడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుని సంగమా, మనం స్తుతిలో శక్తి ఉన్న విషయాన్ని మనం గ్రహించాలి. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు పనిచేస్తున్న ప్రదేశంలో స్తుతించండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్తుతించండి, మీరు పండుకునేటప్పుడు స్తుతించండి, మీరు కూర్చున్నప్పుడు స్తుతించండి, ఆయన కార్యములు వివరించండి. కొంతమందికి ఆయన కార్యములు వివరించలేకపోవచ్చు, కానీ పాట ద్వారా నువ్వు వివరించవచ్చు, ఆయన కీర్తనల ద్వారా నువ్వు వివరించవచ్చు. ఈ కీర్తనలు తీసుకొని వారు ఏ రీతిగా దేవుని యొక్క పరాక్రమ క్రియలను వారు వివరించారో జస్ట్ రీడ్ ఇట్. వాళ్ళ ముందు వాళ్ళ ప్రజెన్స్ లో మీరు జస్ట్ రీడ్ అవుట్. పీపుల్ విల్ నో హూ హీ ఈస్. ప్రజలు గ్రహించగలుగుతారు ఆయన ఏమై ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా.
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. చూసారా, ఎప్పుడైతే మనము అక్కడ సాక్షులుగా నిలబడి మనం ప్రకటిస్తూ ఉంటామో దేవుని కార్యాలని, సర్వలోకము తెలుసుకుంటుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటారు. దే విల్ నో హూ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి తెలుసుకొని వాళ్ళు కూడా, ఆహా వీళ్ళు ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారు, మనం కూడా చేద్దాం పదండి అని చెప్పి వారి హృదయాలు కదిలించబడి ఆయనకు వచ్చి నమస్కరించి ఆయనకి కీర్తనలతో ఆయన్ని స్తుతిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే జరగాలి. రైట్. మనం ఎప్పుడైతే మన దేవుని అక్కడ మనం రిప్రజెంట్ చేస్తూ నిలబడతామో, రైట్, అందుకనే వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఆమేన్. మనం క్రీస్తు ప్రతినిధులమై ఉన్నాం అక్కడ. ఆయన గూర్చి మనం అక్కడ ఎప్పుడైతే నిలబడి మనము ఆయన గురించి సాక్ష్యము చెబుతా ఉంటామో, అనేక మంది దాన్ని వింటారు, గ్రహిస్తారు. ఆయన్ని విశ్వసించిన వారు ఆయన దగ్గరికి వస్తారు. వారు కూడా మనతో పాటు కలిసి, అందుకనే కీర్తనలు మనం చదివినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, రండి, లెట్ us gather together, come, let us worship. They always invite others to worship the King of Kings and the Lord of Lords. Yes. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా చేయాల్సింది ఇదేనండి. కొర్లీనియస్ అదే చేశాడు. ఆయన ఒక్కడే పొందుకోవాలని ఆశపడలా. పేతురు గారు రాబోతున్న దేవుడు ఆయన సేవకుడిని రప్పించబోతున్నాడు తెలుసు. ఆయన ఒక్కడే తెలుసుకొని ఆనందపడడానికి ఆయన ఇష్టపడలా. ఆయన ఏం చేశాడు? ఆయన బంధువుల్ని, మిత్రుల్ని అందరిని ఏం చేశాడు? హల్లెలూయా. గ్యాదరింగ్ లోనే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు గ్యాదర్ అయ్యారో దేవుడు ఆయన సేవకునికి దర్శనం ద్వారా మాట్లాడి ఆయన అక్కడికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే పేతురు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో దేవుని వాక్కుని, పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి దిగి రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా భాషల్లో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని కార్యములు ఎంత గొప్పవో చూడండి. ఎప్పుడైతే మనము we should have that heart of inviting others. ఎంతసేపు నేను నా కుటుంబం కాదండి. ఇన్వైట్ చేయండి. మీ ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇదిగోండి వాళ్ళని ప్రార్థన చేసుకుంటున్నాం రండి అని ఇన్వైట్ చేయండి. స్తుతి ఆరాధన జరుగుతుంది రండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని ఇన్వైట్ దెమ్. దే విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. అందరూ కూడా దేవుని తెలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన సదవకాశం. హల్లెలూయా. కీర్తనలు 65:5 వచనం ఒకసారి. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికిని, దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రమైన వాడా. ఆయన నీకు మాత్రమే దేవుడు కాదు, ఈ లోకం మొత్తానికి ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దే డోంట్ హూ దే ఆర్ వర్షిపింగ్. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి తెలియట్లేదు. నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని విగ్రహారాధన చేస్తున్నారు అనేక మంది. అలాంటి వాళ్ళు తెలియాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళని చెప్పాలి మనం. God has sent you into the midst of Gentiles. అన్య జనుల మధ్యలోనికి నేను నిన్ను పంపించుచున్నాను అంటాడు పౌలు గారు. హల్లెలూయా. అన్య జనుల మధ్యనంట. అంటే those who don't know who he is. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో తెలియని వాళ్ళు ఇంకా ఇంకా కోటాను కోట్ల మంది ఉన్నారు. ప్రభువారు అందుకే అంటున్నారు, వెల్లుడి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈ రీతిగా మనము దేవుణ్ణి స్తుతించవలసిన వాళ్ళమే ఉన్నాము. ఆయన ఆశ్చర్యకరుడు అని, ఆయన చేసిన భీకరమైన గొప్ప కార్యములను మనం వివరించవలసిన వాళ్ళమై ఉన్నాము. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడక చే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి.
ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసినప్పుడు వారు ఎండిన నేల మీద నడిచిన అనుభవాన్ని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దే స్టార్టెడ్ టెల్లింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. వారి నెక్స్ట్ తరం వారికి వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు. లేకపోతే వాళ్ళు చూసినవి, వాళ్ళు కన్నులారా చూసిన గొప్ప కార్యములు అక్కడితో ఆ జనరేషన్ తో ఆగిపోయాయి. కానీ ఈ మాటలని ఇప్పటికీ మనం ఎలా చదువుకోగలుగుతున్నామంటే ఆ తరము వారు ఆ తర్వాత తరం వారికి, లేకపోతే వాళ్ళు రాసిన మాటలు అన్నీ కూడా, లేఖనాలన్నీ కూడా అవి చాలా జాగ్రత్తగా దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి ఈ రోజున మనం ఆ మాటను చదువుకొని ఆయన గొప్ప కార్యములను మనం పొగడగలుగుతున్నాం. హల్లెలూయా. అలాగే మనము కూడా చేయాల్సింది ఏంటయ్యా అంటే ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి ఆయన ఏమై ఉన్నాడో ప్రకటించాలి. ఆయన గురించి మనం బోధించాలి. ఆయన నీ జీవితంలో చేసిన గొప్ప మేలుని ప్రకటించు. అంతేగాని నేను రక్షింపబడ్డాను, నేను హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బ్లెస్సింగ్ అని చెప్పి సంతృప్తి చెంది అక్కడితో ఆగిపోవద్దు. దిస్ షుడ్ బి క్యారీ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. నీ మీద ఉన్న ఆ ఆశీర్వాదము నీ పిల్లల మీదకి వెళ్ళాలి, వారి పిల్లల మీదకి వెళ్ళాలి. హల్లెలూయా. అదే కదా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చేసేది ఏంటంటే వారి ప్రజలను ఎదుటిగా పెట్టి దే యూస్ టు బ్లెస్ దెమ్. వాళ్ళని ఆశీర్వదించేవాళ్ళు. దేవుని యొక్క కాంతి మీ మీద ప్రకాశించును గాక అని పలికేవారు. మీ మీద, మీ పిల్లల మీద ఆయన ఆశీర్వాదం ఉండును గాక అని వాళ్ళు they used to pray upon their children. మనం కూడా ఆ రీతిగా మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకొని ఆ రీతిగా చేయాలని దేవుడు ఎంతగానో ఆయన ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనంలో ఉంటది, జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. చెప్పాను కదా, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, అలాగే ప్రజలతో మాట్లాడుతున్నాడు, వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు ఫెయిత్ లో. హల్లెలూయా. హల్లెలూయా. We should encourage others in faith. Come on, let us walk with God. ఆయన కార్యం చేస్తాడండి. ఆయన నమ్మదగిన వాడండి. ఆయన మాటల్ని మనము విశ్వాసంతో నువ్వు ముందు నమ్మినట్లయితే నువ్వు ప్రకటించగలుగుతావు. నువ్వే నమ్మకపోతే నువ్వు ఇంకేం మాట్లాడగలుగుతావు? చూడండి, కొన్నిసార్లు కొంతమంది మన దయనీయమైన జీవితంలో మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం. మనం వాళ్ళతో కలిసినప్పుడు నీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నువ్వు చదివిన వాక్యము, నువ్వు ధ్యానించిన వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని కరెక్ట్ యాప్ట్ గా వాళ్ళకి ఏదైతే అవసరమో అదే మాటని తీసి వారికి ఇస్తాడు. హల్లెలూయా. నీకు తెలియదు అసలు యాక్చువల్ గా వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, వాళ్ళ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారో నీకు తెలీదు, కానీ నీలో ఉన్నవాడికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఆయన నిన్ను ఒక వెసల్ గా వాడుకొని నీ ద్వారా వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలను ఆయన వారితో మాట్లాడి వాళ్ళకి ఆదరణ కలిగించి వారిని హత్తుకుంటాడు. హల్లెలూయా. 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 ఆల్వేస్ రిమెంబర్, ఆయన మాటలను అందుకని మనం ధ్యానించాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ మాటలు విశ్వాసముతో మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ విశ్వాసము గల మాటలు ఎదుటి వ్యక్తిని తాకినప్పుడు వారిలో క్రియ జరగటం ప్రారంభమవుతుంది. ఆ మాట జీవము గలది, మృతమైన వారి జీవితాన్ని జీవింప చేస్తుంది, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ లోకము నుండి వారిని వేరుపరుస్తుంది, ప్రభువుకి సమీపంగా చేరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కృప దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకనే ఆఖరి వచనంలో ఇక్కడ వచనాలు కనుక చూసినట్లయితే 17వ వచనంలో ఉంటుంది, 16, దేవుని యందు భయభక్తులు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను
నేను వినిపించదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన టెస్టిఫై చేస్తున్నాడు. వినండి, నేనేం చెప్తున్నాను వినండి. దేవుడు నా జీవితంలో ఏం చేశాడో, నేను ఎలా జీవించానో నేను చెబుతున్నాను, రండి వినండి. బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఇన్ వర్డ్, ఇన్ కాండక్ట్, ఇన్ ఫెయిత్. వాక్యములోను, విశ్వాసములోను, నడతలోను మనము మాదిరిగా ఉండవలసిన వాళ్ళమే ఉన్నాము. దేవుని గూర్చి సాక్ష్యము చెప్పవలసిన వాళ్ళమే ఉన్నాము. కమాన్, వినండి. ఇదిగో, ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఆయనకు మొరపెడుతున్నాడంట. ఇదిగో, నేను ఇలా ప్రార్థన చేశానండి, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఇదిగోండి, ఈ రీతిగా నేను ఈ జవాబును పొందుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి అది విన్నప్పుడు, నేను కూడా ఈ రీతిగా ప్రార్థన చేయాలి. వారు కూడా విశ్వాసం ఉంచుతారు ఆ దేవాతి దేవుని మీద. ఆ రీతిగా వాళ్ళు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ నోటెమ్మట శ్రేష్టమైన కీర్తన వారికి తెలియకుండానే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లవేళలా దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. యుగ యుగములు తరతరములు ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడా ఆయనకి శ్రేష్టమైన కీర్తనలు పాడదాము. ఆయన సన్నిధిలో ఆయనకి సమీపంగా వచ్చి ఆయనకు సాక్షులుగా నిలబడదాము. అనేక మందిని ఆయనలోనికి మనం నడిపిద్దాము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపులను తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.